వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్. మనం ఈరోజు C++ ప్రోగ్రామింగ్ వీడియోస్లో డేటా టైప్స్ ఇన్ C++ గురించి డిస్కస్ చేద్దాము. మీకు కనుక వీడియో కంటెంట్ నచ్చినట్లయితే, అలాగే కంటెంట్ మీకు హెల్ప్ అవుతుందని అనిపిస్తే ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు. సో వాట్ ఈస్ ద డేటా టైప్? డేటా టైప్ అంటే ఏంటి? మనం సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చూస్తూనే ఉంటాం. డేటా టైప్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ డేటా ఎ వేరియబుల్ కెన్ హోల్డ్. అంటే ఏంటి? మనము ప్రోగ్రామ్ రాసేటప్పుడు డిఫరెంట్ వేరియబుల్స్ని యూస్ చేసుకుంటాం మన ప్రోగ్రామ్ని రాసుకోవడానికి. సో ఆ ప్రోగ్రాంలో మనం డిఫరెంట్ వేరియబుల్స్ని డిఫైన్ చేసుకుంటాము, యూస్ చేసుకుంటాము. ఆ వేరియబుల్స్లో కొన్ని వాల్యూస్ని అసైన్ చేస్తాము. సో ఏదైనా డిఫరెంట్ వేరియబుల్స్లో ఏ టైప్ ఆఫ్ డేటా ఉంది అని చెప్పేది డేటా టైప్. సో డేటా టైప్ ఈస్ నథింగ్ బట్ ఏ టైప్ ఆఫ్ డేటా ఏ వేరియబుల్ కెన్ హోల్డ్. సో వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటాని కలిగి ఉంటుంది అని చెప్పేది డేటా టైప్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏ అనేది ఒక డేటా టైప్, సిహెచ్ అనేది ఒక ఏ అనేది ఒక వేరియబుల్, సిహెచ్ అనేది ఒక వేరియబుల్, బి అనేది ఒక వేరియబుల్, యూ అనేది ఒక వేరియబుల్. ఇక్కడ ఏ వేరియబుల్ ఏ డేటా ఉంది? 45 ఉంది. సిహెచ్లోనేమో క్యారెక్టర్ ఎం ఉంది, బిలోనేమో ట్రూ అనే వాల్యూ ఉంది, యూలోనేమో 19.37 ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ అన్ని వేరియబుల్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాల్యూస్ని హోల్డ్ చేస్తున్నాయి. ఏ వేరియబుల్ డేటాని హోల్డ్ చేస్తుంది అని చెప్పేది డేటా టైప్. ఇక్కడ ఈ వేరియబుల్ ఏ టైప్ ఆఫ్ డేటాని హోల్డ్ చేస్తుంది? ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటాని హోల్డ్ చేస్తుంది. సో ద డేటా టైప్ ఆఫ్ ద వేరియబుల్ ఏ ఈజ్ ఇంట్. అలాగే ఇక్కడ వేరియబుల్ సిహెచ్ క్యారెక్టర్ డేటాని హోల్డ్ చేస్తుంది. సో ద డేటా టైప్ ఆఫ్ ద వేరియబుల్ సిహెచ్ ఈజ్ క్యార్. ఇక్కడ ద వేరియబుల్ బి ఏ టైప్ ఆఫ్ డేటాని హోల్డ్ చేస్తుంది? ట్రూ అనే వాల్యూని హోల్డ్ చేస్తుంది. సో ద డేటా టైప్ ఆఫ్ ద వేరియబుల్ బి ఈజ్ బూలియన్. సో ఇక్కడ ద వేరియబుల్ యూ హోల్డ్స్ ద డేటా 19.37 సమ్ decimals and exponentials. Data is in the form of the decimals and exponential. That is nothing but the floating point data. So the variable u holds the floating point data. So the data type of the variable u is floating point. That is nothing but a float. So ఏ డేటా వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా హోల్డ్ చేసింది అని చెప్పేది డేటా టైప్. అప్పుడు మన C++కి వచ్చేసేటప్పటికి డేటా టైప్స్ అనేవి మెయిన్గా 3 టైప్స్గా డివైడ్ చేశారు. ఒక్కొక్క టైప్లో మళ్ళీ డిఫరెంట్ ఉంటాయి. సో అవేంటి డిస్కస్ చేద్దాము. C++ డేటా టైప్స్ ఆర్ మైన్లీ కేటగరైజ్డ్ ఇంటూ 3 టైప్స్. అవేంటి? బిల్ట్ ఇన్ డేటా టైప్స్, దీన్నే ప్రైమరీ ఆర్ ప్రిమిటివ్ డేటా టైప్స్ అని కూడా అంటారు. డిరైవ్డ్ డేటా టైప్స్, యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్, దీన్ని అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని కూడా అంటారు. సో కమింగ్ టు ద బిల్ట్ ఇన్ డేటా టైప్లో ఏమేమి ఉంటాయి? బిల్ట్ ఇన్ డేటా టైప్లో ఇంట్, ఫ్లోట్, డబుల్, క్యార్, వాయిడ్, బూల్, వైడ్ క్యారెక్టర్, ఇవన్నీ కూడా ఇంటీజర్ డేటా టైప్లో ఉంటాయి. డిరైవ్డ్ డేటా టైప్లో ఏముంటాయి? ఫంక్షన్స్, యారేస్, పాయింటర్స్ అండ్ రిఫరెన్స్, ఇవన్నీ కూడా డిరైవ్డ్ డేటా టైప్లో. నెక్స్ట్ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్, క్లాస్, స్ట్రక్చర్, యూనియన్, ఇన్, ఇవన్నీ కూడా యూజర్ డిఫైన్డ్ డేటా టైప్లో ఉంటాయి. ఇప్పుడు బిల్ట్ ఇన్ డేటా టైప్ అంటే ఏంటి? ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్కి ఆ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రిలేటెడ్ ఆల్రెడీ అందులో డిఫైన్ చేయబడిన కొన్ని ప్రైమరీ డేటా టైప్స్ ఉంటాయి, అవి బిల్ట్ ఇన్ డేటా టైప్స్. సో మనమేమి ఎక్స్టర్నల్గా డిఫైన్ చేయము, అవి ఇవన్నమాట. సో ఈ బిల్ట్ ఇన్ డేటా టైప్స్ యూస్ చేసుకుని డిరైవ్డ్ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. అవి ఫంక్షన్, యారేస్, పాయింటర్స్ అండ్ డిఫరెన్స్. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్ అంటే మనలాంటి యూజర్స్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు క్రియేట్ చేస్తారు, అవి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. దీన్నే అబ్స్ట్రాక్ట్ డేటా టైప్ అని కూడా అంటారు. ఒక్కొక్క డేటా టైపులో టైప్స్, ఎగ్జాంపుల్స్, ఇంకా ఆ డేటా టైప్ గురించి ఇన్ డీటెయిల్ కమింగ్ వీడియోస్లో చూద్దాం.